క్యాబినెట్లో ఉద్యోగులకు సంబంధించి చాలా నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకుంది. మరి దానికి సంబంధించి ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఉద్యోగి మాజీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది క్యాబినెట్ సంబంధించి నిర్ణయాలు మీకు ఓకేనా? పెన్షన్లకు సంబంధించి అయితే ఏం చర్చ జరగలేదు, మరి తీసుకొచ్చినవి లేవు, సాధించిన అంతకంటే లేవు, సంతృప్తి మాకు అసలు లేదు. ఎందుకంటే సమ్మె నోటీస్ ఇచ్చి 55 సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టి, ఆర్థిక సమస్యల్లో ప్రధానంగా 5 డిఏలు, రిటైర్ అయిన 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు 10,000 కోట్లను ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భం. గత 14 నెలలుగా ఒక్క రూపాయి రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ పేమెంట్ చేయాలనేది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. డిఏలు, అది పిఆర్సీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2014లో మొదటి పిఆర్సీ తీసుకున్నాం, 2018లో రెండో పిఆర్సీ తీసుకున్నాం. మొదటి పిఆర్సీలో 43% ఫిట్మెంట్ తీసుకున్నాం, రెండో పిఆర్సీలో 30% ఫిట్మెంట్ తీసుకున్నాం. మూడో పిఆర్సీ, తెలంగాణ రాష్ట్రంలో మూడో పిఆర్సీలో గత ప్రభుత్వం పోతూ 5% ఐఆర్ ఇచ్చి, ఐఆర్ అంటే ఇంటరిమ్ రిలీఫ్, 1/7/2023 నుంచి ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి పోయిన తర్వాత ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే 6 నెలల కాలంలో పిఆర్సీని అమలు చేస్తామన్నాడు. 3 డిఏలు బకాయి ఉండే, అప్పుడు కూడా 3 డిఏలు బకాయిలు ఉన్న డిఏలను వెంటనే చెల్లిస్తామని అన్నాడు. సంతృప్తిగా పిఆర్సీ ఇస్తానని అన్నాడు. రిటైర్ అయిన వాళ్లకు వెంటనే చెల్లింపులు కూడా చేస్తామన్నారు. ఈ 3 ప్రధాన డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టి, క్యాబినెట్ ముందు పెట్టి గట్టిగా పట్టుబట్టినట్టయితే కనిపించడం లేదు. ఏదో చచ్చినోడికి పెళ్ళికి వచ్చింది అన్నట్టుగా ఒక డిఏ బిచ్చమేసినట్టుగా గవర్నమెంట్ ఇచ్చేస్తే అదే మహాభాగ్యం అనుకునే విధంగా వచ్చింది. ఇంకొకటి విచిత్రం ఏంటంటే 6 నెలల తర్వాత ఇంకొక డిఏ ఇస్తా అన్నాడు ఆయన. 6 నెలల తర్వాత చెప్పొచ్చు కదా మాట, 6 నెలల ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది? 5 డిఏలు 1.5 ఇయర్ నుంచి పెండింగ్ పెట్టి వాయిదా వేసి ఇవ్వకుండా రాబోయే డిఏ 6 నెలల తర్వాత మీకు డిఏ ఇస్తా అని చెప్పడం ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తే కరోనా వచ్చింది, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, డిఏలన్నీ కూడా రిలీజ్ చేసిండ్రు. అప్పటికెప్పుడు ఇబ్బంది ఉన్నా రిలీజ్ చేసిండ్రు. రేపు జూలై 1 వస్తే ఇంకో డిఏ ఇవ్వబోతున్నారు. దాంతో 6 డిఏలు అవుతాయి. డిఏ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే కానుక అనుకుంటున్నారు, వరం అనుకుంటున్నారు. ఏదో ఎట్లా అయిపోయిందో సంస్కృతి అంటే తీపి కబురు అంటారు. తీపి కబురు లేదు, కానుక అంతకంటే కాదు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ బతకాలంటే సవరించిన మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఇచ్చేటువంటి కరువు భత్యం అది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి డిఏ ఎవరి మెహర్బానీ కాదు, ఎవరు దయాదాక్షిణ్యం కాదు. డిఏ అనేటువంటిది ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ హక్కు. అది పిఆర్సీ కూడా ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతున్న మార్కెట్ రేట్లకు అనుగుణంగా సవరించి ఇవ్వాలి. పే రివిజన్ కమిషన్ అది. ఇవాళ ఉమ్మడి స్టేట్లో చూసుకుంటే 13వ పిఆర్సీ, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3వ పిఆర్సీ. ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్సు ఆశించలేదు. నిన్న ఇంకొక విషయం చెప్పాలంటే మీ దృష్టికి తీసుకొచ్చేది, మీతో పంచుకునేది ఏంటంటే, నిన్న మొన్న చర్చ విపరీతంగా సోషల్ మీడియాలో జరిగింది. బయట జనాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు విపరీతమైన చర్చ జరిగిన మాట ఏంటంటే, రిటైర్మెంట్ వయసు పెంచుతారట, 3 ఏళ్ళు పెంచుతారట, 2 ఏళ్ళు పెంచుతారట, ప్రభుత్వం ఇవ్వబోతుందంటే, నేను సూటిగా చెప్తున్నా మీ పల్లవి టీవీ ద్వారా, నిన్న జేఏసీలో ఉన్న నాయకత్వంలో చాలామంది 6 నెలలకు, ఏడాదికి, 2 ఏళ్లకు, 3 ఏళ్లకు రిటైర్ కాబోతున్న నాయకులు ఏమనుకుందరంటే, వాళ్ళు నొచ్చుకోవచ్చు, అయినా నాకేం బాధ లేదు. వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే, ఎంత పెంచినా మంచిదే, ఇది నాకు ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకొని సంతోషంగానే వెళ్ళిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలను కొట్లాడి పోరాడి తెలంగాణ సాధించిన నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు ఛిద్రమవుతాయి, ఉద్యోగాలు రాబోయే జీవితాలు ధ్వంసమవుతాయి అనేటువంటి దాంతో వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ధర్నాలు చేసిండ్రు, ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. ప్రభుత్వంతో యుద్ధమే చేస్తాం మేము,
ప్రభుత్వం మీద తీవ్ర నిరసన తెలుపుతాం, మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా మీరు రిటైర్మెంట్ పెంచితే బాగుండదనేటువంటి హెచ్చరిక ప్రభుత్వానికి పోయినందువల్ల ఉద్యోగ సంఘాలు అందుకే కాంప్రమైజ్ అనే ఆ కారణంతో నేను చెప్తున్నారు. మీరు ఏ రకంగా చెప్తున్నారు? అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం ఏమో సర్దుకొని బయటపడకుండా లీక్ ఇచ్చి స్పందన చూసి సర్దుకొని సైలెంట్గా ఉంది. పాపం మా వాళ్ళు అదే తీపి కబురుగా చెప్తారేమో అని ఆశించిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఉద్యోగికి స్ట్రైట్ అవే 58 సంవత్సరాల వయస్సు చాలు రిటైర్మెంట్కి. 55 ఏళ్లకు కుదించింది ఎన్టీ రామారావు ప్రభుత్వం. కాదు 55 కాదు, మళ్ళీ తిరిగి 58 చేయమంటే 58 స్టాండర్డ్గా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే ఓ 2 సంవత్సరాలు అటు ఇటుగా ఉంది. ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లకు 65 ఏళ్ళకు పెంచిండు కదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్. పెంచడం ఎందుకు కొరకు అని అడుగుతున్నాను నేను. సబ్కోర్స్ ఆయుర్దాయం పెరిగింది, మెడికల్ పెరిగింది, అవకాశాలు పెరిగినాయి, లైఫ్ చాలా ముందు ఎవరు చచ్చిపోవడం లేదు, వైద్య చికిత్సలు ఉన్నాయి కాబట్టి బ్రతుకుతున్నారు. కానీ బ్రతుకుతున్న ఉద్యోగి చచ్చిపోయే వరకు తానే ఉద్యోగం చేయిస్తాడు, చేయించుకోవాలని ప్రభుత్వం అనుకోవడం, ఉద్యోగి కూడా ఆశించడం స్వార్థం అయిపోతుంది. ఇంతకంటే ఇంకా ఇంకొక ఆలోచన ఉండదు. నిరుద్యోగులు ఎట్లా బతకాలి, వాళ్ళ పొట్టలు ఎట్లా నిండాలి, వాళ్ళ బతుకులు ఎట్లా గడవాలి, ఇది కదా సామాజిక స్పృహ ఉండాల్సింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కాదు, రేపైనా వయసు పెంపు, పదవి విరమణ పెంపు అనే మాట వస్తే ఈ ప్రభుత్వానికి విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉందని పసిగట్టింది. మా వాళ్ళు మాత్రం దింపుడు గల్లం ఆశగానే కొంత ఆశపడ్డం పరిస్థితి సమాచారం నాకు కూడా ఉంది. చాలామంది అనుకున్నారు, ప్రభుత్వం మాత్రం సర్దుకుంది. ఏం చెప్తారు? 700 కోట్లు కూడా ప్రతి నెల చెల్లిస్తామంటుంది. గతంలోనే 400 కోట్లు 500 కోట్లు చెల్లిస్తామని చెప్పి అప్పుడు మాట తప్పిన ప్రభుత్వం. ఇప్పుడు నమ్ముతుర్రా ప్రభుత్వం ఖచ్చితంగా నెలకు 700 కోట్లు అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది? నమ్ముతుర్రా దానికి సంబంధించి? ఇప్పుడు సురేష్ గారు, నెలకు 400 కోట్లు 500 కోట్లు విడుదల చేస్తామని 6 నెలల క్రితమే ఈ ప్రభుత్వం చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పిండు. పెండింగ్ బిల్లులు వేరకపోయినాయి, అప్పటికి 7,000 కోట్లే ఉన్నాయి. 7,000 కోట్లు ఉన్నాయి రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు. మరి మీరు ఎట్లా సార్, ఏం సంగతి, ఎట్లా చేస్తారు అని అడిగితే ఏముంది, నెల మేము రిలీజ్ చేస్తాము, నెలకొని క్లియర్ చేసుకుంటూ పోతాము అన్నారు. ఇప్పటిదాకా ₹1 విడుదల కాలే. పెండింగ్ బిల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. పెండింగ్ బిల్స్ అంటే ఏంది? సరెండర్ లీవ్స్, జీపీఎఫ్ అయితే మేము దాచుకున్న డబ్బులే. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 70-80 లక్షల దాకా ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అవసరాలు తీరుతాయి, హౌస్ లోన్లు కట్టుకుంటారు, ఒక రకమైనటువంటి బతుకు ఇంబ్యాలెన్స్ కాకుండా బతకగలుగుతారు. రిటైర్ అయినాక సపోజ్ 1,50,000 ఉద్యోగం వస్తుందండి ఒక ఎంప్లాయీకి. రిటైర్ అయినాక 50,000కు 60,000కు పెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్ జీతం ఉండదుగా. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రిటైర్మెంట్ పైసలు వచ్చే ఉద్యోగం బాయ్ 60,000 పెన్షన్ వచ్చే. మరి ఎట్లా బతకాలి? ఆడపిల్ల పెళ్లి ఎట్లా చేయాలి? పిల్లగాళ్ళని చదువులు చదివించుకోవాలి. అప్పులో ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నిన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చి రిటైర్ అయితే నాకు డబ్బులు వస్తాయి, నేను ఈ డబ్బులు కడతా అబ్బాయి, నాకు రావాలి, రావగానే కడతా అన్నాడు. రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు, నా డబ్బులు ఆన్నే ఉన్నాయి అంటే ఎంతకాలం చెప్పాలి? 14 నెలలుగా చెప్తామా? ఇప్పటికి కూడా ప్రభుత్వం నెలకి 700 కోట్లు ఒకవేళ ఖచ్చితంగా అన్న మాటకు ఇప్పటికైనా స్పృహలోకి వచ్చి కట్టుబడి ఇస్తే కూడా 10,000 కోట్లు రిలీజ్ కావడానికి 15 నెలలు పడుతుంది. ఈ 15 నెలలుగా రేపటి నుంచి జూన్ 1 నుంచి ఈ జూన్ 1 నుంచి రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ 15,000 మంది నీకు రిటైర్ వాళ్ళు పేరుకపోతారు కదా. అంటే ఏముంది, 5 ఇరడానికే 15 నెలలు పడితే ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు ఆగాలంటే ఈ 15 3 ఏళ్ళు ఆగాల నీ గవర్నమెంట్ అయిపోతుంది. ఇదేం లెక్క నాకు అర్థం కాదు. ఇది అయ్యే పని కాదు, జరిగే పని కాదు. 10,000 కోట్లు ఉన్నాయా 9,000 కోట్లు ఉన్నాయా లెక్క చూసి నెలకు 3,000 కోట్లు పెట్టండి, రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే 2-3 నెలలు క్లియర్ అయిపోతుంది కదా. అట్ట కాదు, బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. 3,000 కోట్లు అంటే గతంలో ముఖ్యమంత్రి చెప్పిండు కదా, 18,500 కోట్లు వస్తున్నాయి, 6,500 కోట్లు వడ్డీలకు కడుతున్నా, 6,500 జీతాలు పెన్షన్లకు ఇస్తున్నా, ఇంకొక 5,000 కోట్లు మాకు సంక్షేమ కార్యక్రమాలకు జరుపుతలేవు. మిమ్మల్ని అడిగిండుగా, ఉద్యోగ సంఘాలను అడిగిండు ఆదాయ మార్గాలు పెంచడం ఎట్లా అని చెప్పేసి. మీరేమో చాలా గొప్పగా 3,000 కోట్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 700 కోట్లే రావని చెప్తున్నారు, మళ్ళీ 3,000 కోట్లు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం దగ్గర పైసా లేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి జరిగిపోయింది, కోసినా పైసలు లేవని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకా మీకు ఏం ఆశలు ఉన్నాయి? మరి నేనేమంటున్నా, నువ్వు వచ్చేవరకే అధికారంలోకి వచ్చేవరకే లక్షల కోట్ల అప్పు ఉన్నది. గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు ప్రచారంలో నువ్వేగా చెప్పింది. మరి అన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఈ ఉన్న పథకాలను డబల్ చేసి 10,000 రైతు బంధువులు 15,000 ఇస్తా అని, ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని, స్కూటీలు ఇస్తా అని, ఓవర్షిప్ స్కాలర్షిప్స్ విపరీతంగా పెంచుతా అని,
రుణమాఫీ చేస్తా అని. మరి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినటువంటి వరాలే కదా, ప్రజలు అడగలేదు కదా. నేను ప్రజలకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగానే బతికిరు, అన్ని వర్గాల వాళ్ళు మంచిగానే ఉన్నారు, సంతృప్తిగానే ఉన్నారు. మా ఉద్యోగులకు మాత్రం కరోనా వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా, అప్పుడు కరోనా వచ్చిన కాలం నుంచి మొదలై 2 సంవత్సరాల వరకు, అంటే గవర్నమెంట్ అయిపోయే వరకు, మొదటి తారీఖు రెగ్యులర్ ఎంప్లాయీస్కు జిల్లాల వాళ్ళకు జీతాలు రాలేదు, అందలేదు అనే మాట వాస్తవం. దానికి పరిస్థితి ఆ కారణం ఏర్పడ్డది. హైదరాబాదులో ఉన్న పెన్షనర్ కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ 40% ఉంటారు హైదరాబాద్ చుట్టుముట్టు పక్కల 40 కిలోమీటర్ రేడియస్లో. ఈ 40% మందికి రెగ్యులర్గా జీతాలు వచ్చినాయి ఫస్ట్ తారీఖు. ఇలా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నానని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు లేవు, కాంట్రాక్టర్లకు లేవు, అంగన్వాడీలకు లేవు, ఆశా వర్కర్స్కి లేవు. ఎవరికి ఇస్తున్నావు? రెగ్యులర్ మోడల్ స్కూల్ వాళ్ళకి లేవు. ఎవరికి ఇస్తున్నావు? 010 హెడ్ కింద శాలరీస్ వచ్చే వాళ్ళకి మాత్రం నువ్వు ఇస్తూ అందరికి ఇస్తున్నాను గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు, మేము కనీసం 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వండి, దానికే సంబరపడండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. మరి దానికి సంబరపడతలేరా 1వ తారీఖు జీతాలు వస్తుందని? అంటే అందే జీతం అందకుండా చేసి ఇది ఎప్పుడు అందుతుందా అని దాని చుట్టే తిరిగే విధంగా గత ప్రభుత్వం చేసింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు, మరి మీ ప్రచారంతో మాబోటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అంతా కూడా జతయి ఇది బాగుంది, రేవంత్ రెడ్డి గారు కనుక వస్తే ఈ జీవితాలు బాగుపడితే జీతాలు పెరుగుతాయి, ఈ పెండింగ్ ఉండనే ఉండవు, మరి బ్రహ్మాండంగా ఉంటుందని ప్రచారం చేసిందంతా కూడా నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్సే కదా. వీళ్ళను మర్చిపోతుంటివి, ఓటేసిన ప్రజలను మర్చిపోతివి. మరి ఎవరిని సంతోషపెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? అంటే నువ్వు చెప్పిన లక్షల కోట్ల అప్పు అమాంతంగా ఇప్పుడే పుట్టుకరాలేదు కదా, అప్పటికే లక్షల కోట్ల అప్పు ఉందని నువ్వే కదా చెప్పింది. వాళ్ళు ఏమంటున్నారు? అప్పు తెచ్చినాం, అభివృద్ధి చేసినాం. నువ్వు ఏమి కట్టకుండా ఏం చేయకుండా మరి ఈ 18 నెలల్లో నువ్వు 2 లక్షల కోట్ల అప్పు నువ్వు చేసినావు కదా, మరి నువ్వు 15 నుండి 20 లక్షల కోట్ల అప్పు చేసేవాడివే కదా అనే లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. ఇది అసెంబ్లీలో చర్చ జరిగింది. మేము అప్పులతోని సంపాదన పెరగలేదని దీంతో సంబంధం ముడిపెట్టి మా ఉద్యోగుల బతుకులు ఆగం చేయొద్దు అనేటువంటిది నేను డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తలేను. ఎందుకంటే 18,000 కోట్ల ఆదాయం ఉంది ప్రతి నెలకి, నేను ఎట్లా సర్దుబాటు చేయాలి? ఎవరు ఏ పథకం ఆపాలనో చెప్పండి, ఏది ఆపమంటారో చెప్పండి. మమ్మల్ని అడుగుడు ఎందుకండి? జేఏసీలో అనేక చర్చలు జరిపినాం, ఇంత అధ్వానంగా ఎవరు మాట్లాడలే. నా దగ్గర ఏముంది కోసుక తిను, నా దగ్గర ఏముంది వండుక తిన అంటే, నేను కోసుక తిని వండుక తినేంత రాక్షసుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్సు? ప్రభుత్వ సంక్షేమం కోరుకునేవాళ్ళు కదా. ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అంటే భాగమే కదా. ఈ ప్రభుత్వం బాగుండాలి, 10 కాలాల పాటు మంచిగా ఉండాలి, ప్రజలంతా బాగుండాలి అని అనుకుంటారు కదా. మరి ప్రజా సంక్షేమం అని ఏ ప్రభుత్వం నినాదం చెప్తుంది? ప్రజా సంక్షేమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ లేరా? పోనీ మీరు ప్రజా సంక్షేమంలో లేరు, మీ సంక్షేమం అక్కర్లేదు, ఆ మాట స్పష్టంగా చెప్పండి, మేమేందో తెలుసుకుంటాం. అరే మీరు అట్లా కాకుండా ప్రజల ముందు 98% వాళ్ళు ఉన్నారు, 2% మీరున్నారు అని చెప్పి వాళ్ళ ముందు నిలబెట్టి 10 లక్షల మందితో మీటింగ్ పెడతా, మీ సంగతి వాళ్ళే తేలుస్తారంటే నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి చోట మీరు గ్రామసభ పెట్టండి, ప్రజలను పిలవండి, అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగులు కూడా వస్తారు. ఎవరికి ఏం చేకూరున్నాయో, మీరు ఎవరికి దోచిపెడుతున్నారో, దాచిపెడుతున్నారో, మూటలు పంపుతున్నారో ప్రజలు మేము కలిసి ఈ ప్రభుత్వం సంగతి కూడా తేల్చాల్సినటువంటి అవసరం వస్తుంది. మాది అత్యాశ కాదండి, ఇందాక 3,000 కోట్లు విడుదల చేయండి అనేది అత్యాశ అసలే కాదు. ఎందుకు కాదంటే నీవెక్కడి నుంచి చేకూరుస్తా అని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న సర్దుబాటులో 1,50,000 కోట్లు మూసి సుందరీకరణ చేస్తాను. ఎవరిని అడిగి చేసినామని మీ సలహాలు ఇచ్చినామా చేయమని? అటు చేయలేదు కదా, అడగలేదు కదా. హెచ్సిలో భూములు అమ్మినవు, 10,000 కోట్లు బ్రోకర్కే ఇచ్చినవు. మరి అన్ని దాదాపు 4-5 వేల కోట్ల ప్రాపర్టీ, 100 కోట్లు 1000 కోట్లు, 10,000 కోట్లు బ్రోకర్కి అడ్వాన్స్ తీసుకొని వానికి అంత ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మమని మేము చెప్పడం లేదు, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి. ఉన్న దాంట్లో సంసారం సర్దుబాటు చేసుకునే విధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని ఆశలను అడియాశలు చేసే విధంగా, ఆకాశానికి ఎత్తే విధంగా పథకాలు ఏ ప్రభుత్వమైనా ప్రకటించద్దు. మీరు చెయ్యండి, ఇచ్చేదాన్ని కరెక్ట్గా ఇవ్వండి, మంచిగా ఇవ్వండి. మాకు డబ్బులు మేము అడుగుతున్నామండి. ఒకరికి బాకీ పెట్టినాం, అప్పు ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వానికి 10,000 కోట్లు రిటైర్ అయిన వాళ్ళందరూ అప్పు పెట్టినట్లే. అప్పు పెట్టినోడు, అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? మా అప్పు ఎప్పుడు ఇస్తామని అడుగుతాడు కదా. మేము అడిగేది మా బాకీ అడుగుతున్నాం, ప్రభుత్వం బాకీ పట్టే డబ్బులు అడుగుతున్నాం. అడిగే దాంట్లో భాగంగా మేము 2 ఏళ్ళు 3 నెలలు ఇంకా ఆగుతాం, చావము. ఉద్యోగ సంఘాలకు ఏం చెప్తున్నారు? మరి ఉద్యోగ సంఘాలు కూడా చాలా గొప్ప చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వంతో తెగేదాకా కొట్లాడద్దు, ఆచితూచి కొట్లాడాలి, సమ్మె లాస్ట్కి ఇద్దాం,
ఉద్యోగ సంఘాలు కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు నాతో కూడా చాలామంది ఒక సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అవుతుంది. ఏదో చేస్తారు పీకుతారు అనుకుంటే మా ఉద్యోగ సంఘాలు మొత్తం సరెండర్ అయిపోయినారు, వాళ్ళకేంది లక్షల జీతాలు ఉంటాయి, మా పరిస్థితి అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏం చెప్తారు మరి దానికి? ఇప్పుడు జేఏసీ లోపల బాధ్యత కలిగినటువంటి సంఘంగా మేము కూడా పనిచేసినాం, సమావేశాల్లో పాల్గొన్నాం, డిమాండ్స్ ముందర పెట్టినాం. రాజశేఖర్ రెడ్డితో కానీ, కిరణ్ కుమార్ రెడ్డితో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ, ఎన్టీ రామారావుతో మా హక్కులు సాధించుకున్న సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రతిసారి పిఆర్సీ చర్చల్లో కానీ ఎక్కడ కానీ సతికిలబడి కాళ్ళబేరానికి పోయేది ఉద్యోగ సంఘాలే, ఉపాధ్యాయ సంఘాలు కాదు. ఎందుకంటే పాపం వాళ్ళకి అలాంటి ఆబ్లిగేషన్స్ పాడైతాయి. అంటే బల్ల మీద పెడతారో చెయ్యి బల్ల కింద పెడతారో, ఏ రకమైనటువంటి సంపాదనకు అలవాటు పడతారో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, కానీ అది మాత్రం వాళ్ళ లోపల భయం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వంతో మనం పెట్టుకుంటే ఏసీబీ రైళ్లు చేపిస్తారో, దాడులు చేపిస్తారో, సస్పెండ్ చేపిస్తారో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మాకు, కింద ఏదో జరుగుతుంది వస్తుంది అన్న బాగుందని కింద చెప్తే అయిపోయాయి, పైన వీళ్ళతో మంచిగుంటే అయిపోయాయి, వీళ్ళతో అసలే వైరం పెట్టుకోవద్దు. కిందున్నోడు ఆశపడుకుంటా మన కోసం ఎదురు చూసుకుంటా వాడు అట్లనే బతుకుతాడు, ఏదో 4 రోజులు వెళ్ళదీయచ్చు, ఈ లోపల నా టర్మ్ అయిపోతే రిటైర్ అయితే ఇంటికి పోతా, ఇంకో నాయకుడు వస్తాడు వచ్చినోడు చూసుకుంటాడు అనే విధంగా ప్రతి పిఆర్సీని, ప్రతి బార్గెనింగ్ కెపాసిటీని ఈల్డ్ చేసేది, మెత్తగా చేసేది నాకు తెలిసి నేను స్వయంగా చూసిన అనుభవాలు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ సంఘాల నుంచి రాజీ పడేటువంటి పరిస్థితి వచ్చింది, వస్తుంది, ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఏం చేస్తే పెన్షనర్లు కానీ అటు ఉద్యోగులు కానీ హ్యాపీగా ఉంటారు? ఫైనల్గా ఒక్క మాటలో 2018లో నవంబర్ 11లో బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ప్రభుత్వం 9 నెలల ముందే కాడెత్తేసి ఎన్నికలకు పోయింది. 9 నెలల ముందు, 9 నెలల కాలం ముందు పీఆర్సీ కమిటీ వేసినాక అడగవచ్చు, ఎన్నికలు పీఆర్సీ ఒకటేసారి వస్తాయి, మా బలం పెరుగుతుంది, మా వాయిస్ పెరుగుతుంది, ప్రభుత్వం కూడా వింటది అనే నమ్మకంతో అనేక సందర్భాలు ఉన్నాయి. మొన్న కూడా అప్పుడు కూడా అనుకున్నాం. ఇంకా 9 నెలల ముందే డిజాల్వ్ చేసినప్పుడు కేసీఆర్ గారు అయ్యో మేము ఎవరిని అడగాలి, ముఖ్యమంత్రి గారు లేరు, అబద్ధర్మ ముఖ్యమంత్రి, నా చేతుల్లో ఏమి లేదు అంటున్నాడు, సిఎస్ని అడిగితే నేను కాదంటున్నాడు అనే ఆవేదనతోని మాకు సమాధానం చెప్పే దిక్కే లేకుండా అయిపోయింది కదా అని ఆగ్రహం వచ్చిన మాట వాస్తవం. ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను, పెన్షనర్ సంఘాలను 104 సంఘాలను సమీకరించుకొని జేసీటీయు, జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ పెట్టి ఒక వేదిక పెట్టి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ధర్మాగ్రహ మహాసభ పెట్టాం. అనేక ఒత్తిళ్ళు వచ్చినాయి, అనేక బెదిరింపులు వచ్చినాయి, తలొగ్గలే, పోరాటం వదిలిపెట్టలే, మడిమ తిప్పలే, మాట మార్చలే. ధర్మాగ్రహ సభ పెట్టిన తర్వాత ఈ 2 పార్టీలు కూడా ప్రచారానికి పోయినాయి, అన్ని పొలిటికల్ పార్టీలను ప్రచారంలోకి వెళ్ళిపోయినాయి. ఒత్తిడి ఏర్పడ్డది, వాళ్ళ మీద ఆందోళన ఏర్పడ్డది. వాయిదా వేసుకోమన్నారు, వేయలేదు, రద్దు చేసుకోమన్నారు, చేసుకోలేదు. పోరాటానికే ముందుకు పోయినాం. గవర్నమెంట్ మళ్ళీ 2018లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రచారంలో ఆనాడు అబద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక మాట చెప్పిండు. వాళ్ళు ఎంతో ఆవేదన ఉంటే కానీ ధర్మంతో కూడిన ఆగ్రహం సభ పెట్టిరు వాళ్ళు. నేను వచ్చినాక కడుపు నిండా పీఆర్సీ ఇస్తా అన్నాడు. మరి రెండోసారి చెప్పినట్టుగానే 30% ఫిట్మెంట్ ఇచ్చిండు కదండి. అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే పోరాడే వాళ్ళలో పోరాట పటిమ లోపిస్తుందో, రాజతత్వం వస్తుందో, భయం అనేది ఏర్పడుతుందో సాధించలేరండి. మీరు పోరాటం చేసి పటిమేని దగ్గర లేనప్పుడు అవతలి వాళ్ళు తూకం వేస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ బలం ఎంత, నీ బలగం ఎంత, నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు అని అంచనా వేస్తాడు. అయిపోయి రిటైర్మెంట్ ఏజ్ అని ఒక లీక్ ఇట్లా వదిలేసిండు, లుగలుగలు మొదలైనవి. మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు. వీళ్ళు ఎందుకు రిటైర్మెంట్ కనుక పెంచితే వీళ్ళందరూ కూడా వాయిస్ క్లోజ్ అవుతుంది అనేటువంటి రిపోర్ట్ ఆయనకు పోయింది. ఇంకా నిన్న కొట్టి చూసిండు అనుకోవాలి, నిన్ననే చెప్తాడు అనుకున్నాను నేను, నిన్న చెప్పలే. కొట్టి చూసిన దానికి వీళ్ళు చల్లబడ్డారు. ఇప్పటికి కూడా చెప్తున్నా, సమ్మె నోటీస్ ఇచ్చిర్రంటే ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాతో సహా యుద్ధం మొదలవుతుంది. యుద్ధం ఆరంభమైంది ప్రభుత్వంతో. యుద్ధం చేయాలనేది నా కోరిక కాదు, కానీ యుద్ధ వాతావరణం కల్పించి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వాన్ని పునరాలోచన చేసే విధంగా మన ఈ న్యాయమైన డిమాండ్లని ఆలోచించే విధంగా చేసి మన హక్కులు సాధించుకునేటువంటి సమయస్ఫూర్తి, లౌక్యం, యుద్ధనీతి ఉండాలి. అలాంటి నాయకత్వం ఉందా ఇప్పుడు లేదా అనంటే ప్రతి నాయకత్వం కూడా సంఘం నమ్మే ఒక నాయకుని ఎన్నుకుంటుంది.
ఆశలు తీరుస్తారు, హక్కులు కాపాడతారని. ఆ నాయకుడి లోపల, వ్యక్తిత్వం లోపల రాజీపడి తత్వం పెడితే ఎప్పుడైతే వస్తుందో నీకు ఒక్కడికి నష్టం జరిగితే నీకు జరగవచ్చు కానీ నువ్వొక్కడి బాగుండి వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తా అంటే న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా జేఏసీ నాయకులారా కనువిప్పు కలగాలి. మీరు తెలుసుకోండి, కింద ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్సు చాలా ఆవేదనతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఇగో గిందుకే మీరు గంట కట్టుకోలేరు, మీరు రేవంత్ రెడ్డి గారితో నిర్భయంగా మాట్లాడలేరు. మొదటి మాట, మొదటి అడుగు, మొదటి గంట కట్టుకోవాల్సినటువంటి వాళ్ళుగా తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడిన ఉద్దేశమే ఇది. మీకు తోడుగా ఉండడం కోసం, మా వాయిస్ మీకు తోడుగా అందించడం కోసం పోటీ సంఘంగా ఏర్పడలేదు. అది ఏర్పడినాకనే కదా జేఏసీని కనీసం గుర్తించి పిలిచి మాట్లాడే పరిస్థితి. అప్పటిదాకా జేఏసీ మా వాళ్ళని పట్టించుకున్నది పరిస్థితి ఎక్కడ ఉండేనండి. మందలిచిన వాళ్ళు లేరు కదా. ఈ మాత్రమైన చర్చలు జరిగినాయి అని అంటే అది తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేది సమాంతరంగా ప్యారలల్గా ఏర్పడ్డది. అది ఇదంతా కూడా ఎవరో హైజాక్ చేస్తున్నారు, ఎవరో ఎన్నుకున్నారు, ఎవరో నడిపిస్తున్నారు, ఇదంతా ఎక్కడికో పోతుందనే భయం పుట్టి, వెన్నుల్లో చలి పుట్టి మరి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మిమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు దాన్ని అవకాశంగా వాడుకొని సాధించుకొని రావాలి తప్ప సరిపెట్టుకొని రాకూడదు కదా. మీరు సరిపెట్టుకొని వస్తే కింద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తీవ్రమైనటువంటి నష్టం చేసిన వాళ్ళు అవుతారు తప్ప చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ఉద్యోగులు ఎవరు కానీ అటు పెన్షనర్లు కానీ ఎవరు హ్యాపీగా లేరు. ఖచ్చితంగా ఇదంతా ఆ ఉద్యోగ సంఘాల వైఫల్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒత్తాసు పలికి ప్రభుత్వం దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 700 కోట్లు ఇస్తుందని ప్రతి నెల ఆశ అయితే మాకు లేదు. ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి చాలా ఎత్తున ప్రాబ్లమ్స్ అయితే నెల నెల వస్తున్నాయి. బట్ ప్రభుత్వం అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి డబ్బులు లేవని చెప్పేసి ఖచ్చితంగా ఈ హామీలన్నీ అమలయ్యే పరిస్థితి లేదని చెప్పేసి భుజంగారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.